తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఒక అందమైన కుటుంబం, వ్యవసాయం చేసుకునే చాలా అందమైన కుటుంబం, ఒక మారుమూల పల్లెలో ఉన్న పొలంలో చాలా సంతోషంగా జీవితాన్ని కొనసాగిస్తున్న ఆ కుటుంబంలో అమ్మ, నాన్న, తమ్ముడు, ఒక అక్క, ఈ నలుగురు మాత్రమే ఉంటారు. పొద్దంతా పొలంలో కష్టపడి వచ్చిన తల్లిదండ్రి, స్కూల్కి వెళ్ళొచ్చిన అక్క, తమ్ముడు చాలా సంతోషంగా అన్యోన్యంగా గడుపుతారు. కానీ ఆ కుటుంబంలో ఊహించని ఒక చిచ్చు రాజేసింది ఒక టీవీ సీరియల్. నిజానికి నమ్మడానికి ఇది నిజమా అనిపిస్తుంది, కానీ ఇప్పుడు ఆ కుటుంబం అనుభవిస్తున్న శిక్షను చూస్తే నిజంగా బాధ కలుగుతుంది, కన్నీరు కారుతుంది. ఇంటికి కష్టపడి వచ్చిన భర్తకి అన్నం పెట్టే ముందు ఆ భార్య టీవీ సీరియల్ చూడటమే ఇక్కడ అతిపెద్ద సమస్యగా మారింది. టీవీ సీరియల్ చూస్తున్న భార్యను భర్త, మీరు స్క్రీన్లో కనిపిస్తున్నాడు, అతను వచ్చి నాకు అన్నం పెడతావా, ఆకలేస్తుంది అని అడుగుతాడు ఈవినింగ్. అయితే ఆ భార్య టీవీ సీరియల్కు బ్రేక్ పడ్డ తర్వాత అన్నం పెడతాలే అని సరదాగా చెప్తుంది భర్తకి అప్పటికే పని భారంతో బడలికలో ఉన్న ఆ భర్తకి కోపం వస్తుంది. భార్యని గట్టిగా మందలిస్తాడు, ఒక చేయితో ఒక దెబ్బ వేసే ప్రయత్నం చేస్తాడు. ఆమె భర్త చేసిన రియాక్ట్ అయిన ఆ తీరు చూసి ఆ భార్య తీవ్ర మనోవేదనకు గురవుతుంది. నన్ను కొడతాడా, నేను ఇంత కష్టపడుతున్నాను కదా అనే ఆవేదనతో ఇంటి పక్కనే ఉన్న ఒక బావి దగ్గరకు పరిగెత్తుకెళ్ళి ఆ బావిలో దూకి చనిపోయే ప్రయత్నం చేస్తుంది. భార్య వెంటే భర్త పరిగెడతాడు. ఆ భార్యను వెనక్కి తీసుకొచ్చి ఇంట్లో వదిలేసి ఇలాంటి పిచ్చి పని చేస్తావా అంటూ మళ్ళీ భార్య పైన గట్టిగా అరుస్తాడు. నా భర్తకు నా మీద ప్రేమ లేదు అనే భ్రమలో, ఆ టీవీ సీరియల్ ఎమోషన్లో ఆ భార్య ఉరివేసుకునే ప్రయత్నం చేస్తుంది. ఉరివేసుకుంటుందన్న భయంతో మళ్ళీ భర్త అడ్డుకుంటాడు. భార్యని కిందకి లాగి చెంపపైన 2 దెబ్బలు కొట్టి ఓదార్చే ప్రయత్నం చేస్తాడు. కానీ ఆ భార్య మరింత ఎమోషన్కి గురై ఇంట్లో అప్పటి వరకు పొలంలో కొట్టిన గడ్డి మందును తీసుకొని తాగే ప్రయత్నం చేస్తుంది. ఆ మందు బాటిల్ని అడ్డుకున్న భర్త లాగి పక్కన పడేస్తాడు. కానీ పొర్రపాటున ఆ మందు డబ్బాని పక్కనే ఉన్న కొడుకు గొంతులో పోసేస్తుంది ఆ భార్య. ఊహించని ఈ పరిణామం ఇప్పుడు ఆ కొడుకుని తీరని ఆవేదనకు గురి చేసింది. ఆ కొడుకుకు తీరని శిక్ష వేసింది. భార్యాభర్తల కోపం తగ్గింది. కొడుకు మాత్రం విషం తాగి ప్రాణాపాయ స్థితిలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఇప్పుడు ఆ కొడుకు కోసం ఆసుపత్రి ముందు ఈ భార్య, ఆ భర్త ఇద్దరూ కూర్చొని కన్నీరు పెడుతున్నారు. ఏంటి ఈ కథలో ఈ మొత్తం ఇష్యూకి కారణం ఏంటని తెలిస్తే ఒక టీవీ సీరియల్ పెట్టిన చిచ్చు అని అర్థమవుతుంది. వరుస ధారావాహిక కార్యక్రమాలతో టీవీ సీరియళ్ళకి అలవాటైపోయిన కొందరు మహిళలు ఆ రిలాక్సేషన్లో ఇంట్లో పనుల్ని కానీ లేకపోతే ఇంట్లో పరిస్థితుల్ని పట్టించుకోకపోవటం వల్లే ఈ దారుణం జరిగిందని అర్థమవుతుంది. అంతేకాదు ఆ టీవీ సీరియల్లో కనిపించే ఎమోషనల్ థింగ్స్ కూడా వీళ్ళపైన తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయని గతంలో ఈ టీవీ సీరియళ్ళ పైన పరిశోధన చేసిన డాక్టర్ కె అనిత ఒక పుస్తకాన్ని కూడా రాశారు. ఆమె ఈ టీవీ సీరియళ్ళ ప్రభావం మహిళల్ని విలన్లుగా మారుస్తున్నాయి, మనుషుల మనసుని, మైండ్ సెట్ని క్రిమినల్గా మార్చేస్తున్నాయని కూడా ఆమె తన పుస్తకంలో పేర్కొన్నారు. ప్రస్తుతం డాక్టర్ కె అనిత ప్రొఫెసర్, ఆమె ఓయూలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు, మనతో లైవ్లో ఉన్నారు. అనిత గారు నమస్కారం. నమస్కారం అనిత గారు. మీకు మహబూబాబాద్ జిల్లాలో జరిగిన ఒక ఘటన మీరు ఇప్పుడు చూశారు. నిజంగా టీవీ సీరియళ్ళు ఈ స్థాయిలో మహిళల్ని ప్రభావితం చేస్తాయా? ఫస్ట్ క్వశ్చన్. ఖచ్చితంగా చేస్తాయండి. అది మీరు నిదర్శనంగా చూస్తున్నారు. అసలు చాలా బాధాకరమైన సంఘటన ఇది. నేను డాక్టరల్ రీసెర్చ్ చేసినప్పుడు కూడా నాతో ఇంటరాక్ట్ అయిన వుమెన్ కూడా చాలా మంది ఇంతే ఎమోషనల్‌గా ఫీల్ అయ్యారు. వాళ్ళు పర్టిక్యులర్ క్యారెక్టర్స్ గురించి చెప్పి, మీరు గనక డైరెక్టర్స్ దగ్గరికెళ్తే వాళ్ళని అడగండి. వీళ్ళని ఎందుకు ఇలా ఇబ్బంది పెడుతున్నారు? ఆ క్యారెక్టర్‌ని ఎందుకు అలా చూపిస్తున్నారు? ఎందుకు ఏడిపిస్తున్నారు? అంటే నేను అప్పుడు ఆశ్చర్యపోయాను చూసి, ఇంత ఎమోషనల్‌గా ఎలా కనెక్ట్ అవ్వగలుగుతున్నారు అని. సో, ఆ ఎమోషనల్ బాండింగ్ అనేది సీరియల్స్ తోటి లేడీస్‌కి కనెక్ట్ అయిపోవడానికి కారణం వాళ్ళు రాసే కథా విధానము, యాక్టర్స్ పెర్ఫార్మన్సెస్ ఇవన్నిటికి వాళ్ళు కనెక్ట్ అవుతున్నారు. కానీ ఇక్కడ లేడీస్ మర్చిపోతున్న ముఖ్యమైన విషయం ఏంటంటే, అది పర్సనలైజ్ చేసుకోవడము, ఫ్యామిలీస్‌ని ఎఫెక్ట్ చేసుకోవడము. ఇక్కడ వీళ్ళ పర్సనల్ రిలేషన్‌షిప్ కూడా, వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్‌షిప్ కూడా కేవలం ఒక సీరియల్ వల్ల దెబ్బతినడం అనేది ఎంత బాధాకరమైన విషయం అండి. అదేదో ఒక డ్రామా నడుస్తోంది. ఇది డ్రామా వరకే అనుకోవట్లేదు జనాలు.
చాలు. దాన్ని ఓన్ చేసుకుంటున్నారు. ఇది వాళ్ళ లైఫ్ లాగా ఫీల్ అవుతున్నారు. వాళ్ళే అందులో ఉన్నట్టుగా భావిస్తున్నారు. ఇంతగా అడిక్ట్ అయిపోతున్నారు. ఇప్పుడు ఒక ఆవిడైతే చాలా ఓపెన్‌గా వన్ రోజుల ఆఫ్ నుంచి మై ఒక సంఘటన చూస్తున్నాను. ఒక చదువురాని మహిళ, అసలు ఇలిస్ట్రేట్ పూర్తిగా చదువురాని మహిళ అదే స్థాయిలో టీవీ సీరియల్ని చూస్తుంది. ఐఏఎస్ ఆఫీసర్ అయిన మహిళ కూడా అదే స్థాయిలో టీవీ సీరియల్ చూస్తుంది. ఎందుకు మహిళలే పర్టికులర్గా ఈ సీరియల్స్కి ఎడిక్ట్ అవుతారు? అంటే ఆ సీరియల్స్ రాసే విధానము, డ్రామా కూడా ఎట్లా ఉంటుందంటే అండి, అవి డైలీ హౌస్ హోల్డ్ ప్రాబ్లమ్స్. ఇప్పుడు వుమెన్‌కి ప్లాట్‌ఫార్మ్ ఎక్కడుందండి చెప్పుకోవడానికి? ఇప్పుడు ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు ఇంకొక ఆడవాళ్ళకి చెప్పుకోవాలి. ఆ సమయము, సందర్భం గూడా లేని రోజుల్లో వాళ్ళ ప్రాబ్లమ్స్‌ని అక్కడ ఒక ఛానెల్‌లో, ఒక టీవీలో రిఫ్లెక్ట్ అవుతుంటే దే గెట్ కనెక్టెడ్ ఈజీలీ. మనం ఎందుకు ఇంకొకరితో కనెక్ట్ అవుతాము? ఇప్పుడు మన సమస్య ఎవరికైనా చెప్పామనుకోండి, వాళ్ళు మన సమస్యకి సానుకూలంగా రియాక్ట్ అయితేనే మనం వాళ్ళకి కనెక్ట్ అవుతాం. మనకు కొంచెమైనా వాళ్ళు వేరియేషన్‌గా రియాక్ట్ అయ్యారనుకోండి, మనం ఇంకా మన ప్రాబ్లమ్స్ వాళ్ళకి చెప్పం గదా! ఇది అంతే. ఒకవేళ వాళ్ళ ప్రాబ్లమ్స్ అనేవి ఏదైనా పర్టిక్యులర్ ప్రోగ్రామ్‌లో రిఫ్లెక్ట్ అయ్యి, అది వాళ్ళ పర్సనల్ బాండింగ్‌కి కనెక్ట్ అయితే, వాళ్ళు దాన్ని కంటిన్యూ చేస్తారు. ఇట్స్ ఎ సైకలాజికల్ యాస్పెక్ట్. ఇప్పుడు అట్లాంటి సీరియల్స్ బోలెడున్నాయి. ఎవరు దేనికి కనెక్ట్ అవుతున్నారు, ఎలా కనెక్ట్ అవుతున్నారు అనేది వాళ్ళ పర్సనల్ దీన్ని బట్టి ఉంటుంది. అయితే చదువుకొని, పరిస్థితుల్ని ఎదురు చూసి, వాటన్నిటిని ఎదుర్కొనే వాళ్ళు ఓకే. ఇది ఒక డ్రామా. ఓకే. థిస్ ఈస్ గివింగ్ మీ ఎ మెంటల్ సాటిస్ఫాక్షన్ అనుకోని కొంతమంది లైన్ డ్రా చేసుకోగలుగుతారు. కానీ కొంతమంది అలా చేసుకోలేరు. వాళ్ళకి ఆ లైన్ డ్రా చేయడం రాక ఓవర్‌గా ఫీల్ అయ్యి ఫ్యామిలీ కన్నా కూడా ఎక్కువ ఫీల్ అయిపోయి, ఫ్యామిలీనే పక్కన పెట్టేసి ఇప్పుడు ఏ తల్లి కూడా సొంత బిడ్డని చంపగలిగే అంత చేతులు వస్తాయని అంటే ఈ అనుకోము. కానీ ఈ అది ఇష్యూలో జరిగింది. మహబూబాబాద్ ఇష్యూలో కూడా ఆ ఎమోషన్ కనెక్ట్ అయింది అనుకోవచ్చా? సీరియల్‌లో లాగే ఆలోచించడం వల్ల మహిళ అలా చేసింది అనుకోవచ్చా? అంటే ఇక్కడ ఫస్ట్ ట్రిగ్గర్ పాయింట్ అయితే సీరియలే అండి. లేటర్ వాళ్ళిద్దరి మధ్య రిలేషన్‌షిప్. ఓకే. సో, మాటకి మాట. నువ్వలా జేస్తావా? నేనిలా జేస్తానా? అంటే హౌ యూ హ్యాండిల్ యువర్ పార్ట్‌నర్ అనేది గూడా మ్యాటరే అక్కడ. ఇప్పుడు తను ఒక కైండ్ ఆఫ్ ఫ్రస్ట్రేటెడ్ స్టేజ్‌కెళ్ళినప్పుడు ఇద్దరిట్లో ఎవరో ఒకరైనా టేకప్ తీసుకోవాలి. తగ్గే కండిషన్స్ తీసుకోవాలి. ఇద్దరము నేనంటే నేను, నేనంటే నేను అన్న లెవెల్‌కెళ్ళాక మధ్యలో బలైందెవరు? పిల్లలు. ఇదే అవుతుంది. ఎవ్రీ ఫ్యామిలీ దిస్ ఈస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. అంటే అంటే ఒక పాయింట్ ఆఫ్ టైమ్‌లో ఆ వైఫ్‌కి ఈయనకు నా మీద ప్రేమ లేదనిపించింది. మీరు చెప్పిన వెర్షన్‌లో షీ ఫెల్ట్ హి డజంట్ లవ్ హర్. అండ్ హి ఆల్సో ఫెల్ట్ ద సేమ్ వే. నువ్వెందుకు ఇట్లా నన్ను సతాయించుకు తింటున్నావు అన్న ఒక కైండ్ ఆఫ్ ఎ ఫ్రస్ట్రేషన్ హి షోడ్. సో కొట్టడము ఇవన్నీ వరకెళ్ళిపోయి ఆ ట్రిగ్గర్ పాయింట్ సీరియల్‌తో మొదలైన ఎండింగ్ మాత్రం వీళ్ళ పర్సనల్ లైఫ్ స్పాయిల్ అయిపోయింది. అండ్ ఇన్‌ఫాక్ట్ చైల్డ్ ఒక చిన్న పిల్లవాడి లైఫ్ కాస్ట్ అయిపోయింది. టీవీ సీరియల్ చూసే వాళ్ళతో మాట్లాడి ఉంటారు రీసెర్చ్‌లో భాగంగా, లేకపోతే డైరెక్టర్స్‌తో మాట్లాడి ఉంటారు. ఒక రకంగా సీరియల్స్‌లో విలన్లుగా కొందరు మహిళలు కనిపిస్తుంటారు కదా! వాళ్ళ ప్రభావం బయటున్న మహిళల పైన పడుతుందా? తప్పకుండా. అంటే ఇప్పుడు ఆహ్, మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఈ సీరియల్స్‌లో విలన్స్ కూడా ఆడవాళ్ళే అవ్వడము. ఓకే. అండ్ మన లైఫ్‌లో గూడా ఇప్పుడు ఒక ఆడామె లైఫ్‌లో ఇంకో ఆడామెనే విలన్ అవ్వడము. సో, వాళ్ళని వాళ్ళు రిలేట్ చేసుకోవడము. ఇవన్నీ గూడా కనెక్టింగ్ పాయింట్సే కదా! సో, అందులో విలన్ లాగా మరీ కత్తులు పట్టుకొని, కటాలు పట్టుకొని చంపేసే అంత కాకపోయినా ఎక్కడో పర్సనల్ గ్రడ్జ్ అనేది ఉండిపోతుంది. సో, దాన్ని సాల్వ్ చేసుకోరు. వాళ్ళేం చేస్తారంటే ఈ డిస్టెన్స్ అనేది ఒకసారి క్రియేట్ అయ్యాక దాన్ని పూడ్చుకోకపోతే ఇట్ విల్ గో ఆన్ అండ్ గో ఆన్. ఒక స్టేజ్‌లో వీళ్ళని ఏదో చేయాలన్న ఒక ఆలోచన వాళ్ళ మైండ్‌లో వస్తే ఇట్లాంటి సందర్భాల్లో వాళ్ళ మీద చేయకపోయినా వాళ్ళకి అందుబాటులో ఉన్న వాళ్ళ మీద చేయడం అనేది జరుగుతుంది. టీవీ అంటే మన సీరియల్స్‌లో అయితే గతంలో కోరుట్లలో చూసాం. ఒక సంఘటన చూసాము కోరుట్లలో. తోటి కోడలు పెద్ద కోడలి పైన తన అక్క పైన కక్ష తీర్చుకోవడం కోసం ఆమె 5 ఏళ్ల కూతుర్ని గొంతు కోసి చంపేసింది. ఇటువంటి ప్రభావం కూడా ఉండొచ్చా? అంటే ఒక మనిషిని మర్డర్ చేయాలన్నంత వరకు వెళ్ళాలంటే వాళ్ళ మీద ఒక కైండ్ ఆఫ్ గ్రడ్జ్ ఎక్స్‌ట్రీమ్ లెవెల్‌కెళ్ళిపోయి ఉండాలి. అంటే వాళ్ళ మధ్య జరిగిన సిట్యుయేషన్స్, కండిషన్స్, ఫ్యామిలీ సరౌండింగ్స్ అన్నీ ఇంపాక్ట్ చేస్తాయండి. అన్ని ఫ్యామిలీస్‌లో ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ప్రతి ఒక్క ఫ్యామిలీలో ప్రతి వైఫ్ అండ్ హస్బాండ్‌లో ఇట్లాంటి ఇష్యూస్ ఉంటాయి. కానీ కొన్ని ఫ్యామిలీస్‌లో అది బర్స్ట్ అవుతుంది. ఆ బర్స్టింగ్ పాయింట్ అనేది ఎక్కడొస్తుంది అంటే వాళ్ళు ఇంకా అది సహించలేని స్టేజ్ వరకు వెళ్ళిపోయినప్పుడు. ఆ బర్స్టింగ్ పాయింట్‌లో ఎవరో అమాయకులు బలైపోవడం. అంటే వాళ్ళు ఏమి చేయలేని స్థితిలో ఉండేవాళ్ళు బలైపోతారు. మోస్ట్ ఆఫ్ ద కేసెస్ చిన్న పిల్లలు అయిపోతున్నారు. చిన్న పిల్లల్లో ఇప్పుడు సమాజంలో చిన్న పిల్లల్ని అటాక్ చేసుకునే స్టేజ్‌కి కూడా వస్తున్నారంటే దీని ఇన్‌ఫ్లూయెన్స్ ఎక్కడి వరకు వెళ్ళిపోతుంది అంటే మర్డర్‌ని మనం ప్యాషన్‌గా చూపించడం కూడా జరుగుతుంది కదండీ! ఇవాళ ఒకరిని కొట్టడం ఒక స్టైల్. హీరో ఎంతమందిని చంపితే అంత హీరోయిజం అది. ఇప్పుడు విలన్ కన్నా భయంకరమైన వయలెన్స్ హీరో చేస్తారు. బట్ దట్ ఈస్ ఎ హీరోయిజం. అదే కదా! మనం ఏం చూపిస్తున్నాము?
అనిత గారు, ఇప్పుడు మనం అనుకోవచ్చా, మీరు అంటున్నారు మొదటి నుంచి మీద ఒక డిమాండ్ ఉంది, మీరు ఒక అంటున్నారు సెన్సార్ చేయాలి టీవీ సీరియల్ని, వెబ్ సిరీస్ని, అన్నింటిని. కానీ ఇప్పుడు సినిమాల్లో వచ్చే కంటెంట్ కూడా సెన్సార్ బోర్డు ఆపలేకపోతుంది. కొన్ని కంటెంట్ని మీరన్న ఫౌల్ లాంగ్వేజ్ కావచ్చు, లేకపోతే అటాకింగ్ తీరు కావచ్చు, లేకపోతే ఆ భాష యూజ్ చేయటం కావచ్చు. సో ఈ సెన్సార్ బోర్డు వస్తే ఇటువంటి సమస్య, సెన్సార్లోకి వస్తే ఇటువంటి సమస్యలు సాల్వ్ అవుతాయి అనుకుంటున్నారా? నేను నా రీసెర్చ్ జరిగేటప్పుడు ఒక రిపోర్ట్‌లో గూడా రాసి కమిటీకి కూడా ఇవ్వడం జరిగిందండి. సీరియల్స్ మీద సెన్సార్ బోర్డ్ పెట్టాలని. నేను దాని మీద డిబేట్ చేశాను గూడా న్యూస్ ఛానెల్స్‌లో వాటిలో. వై డోంట్ వి హావ్ ఎ కమిటీ ఆన్ దిస్ అండ్ హూ కెన్ మానిటర్ సర్టెన్ కంటెంట్ అని కూడా పెట్టాను. అయితే అది ఎవరైనా గూడా ఇట్స్ నాట్ పాసిబుల్. ఇంత కంటెంట్‌ని ఎవరు మానిటర్ చేస్తారు? ఎలా మానిటర్ చేస్తారు? అది హైలీ ఇంపాసిబుల్. అసలు ఫిల్మ్ బోర్డ్‌దే సరిగ్గా నడవట్లేదని చాలా విషయాలొచ్చాయి. అయితే ఇప్పుడు ఓటీటీ అనేది ఇంకా పెద్ద సముద్రం అయిపోయింది. దాన్ని సెన్సార్ చేయాలంటే దానికి తగ్గ ప్లాన్స్ చేయాలి. బట్ సెన్సార్ అనేది లేకుండా ఇట్లాంటి కంటెంట్, వైలెన్స్‌ని అసలు పెద్ద పెద్ద స్టార్సే వైలెన్స్‌ని హీరోయిజంగా చూపిస్తున్నప్పుడు, మనము ఇంకా ఏం చెప్తామండి? అక్కడ మేనేజింగ్ లెవెల్‌లో వాళ్ళు మేనేజ్ చేస్తున్నారు. కామన్ పీపుల్ ఏం చూస్తున్నారు? జస్ట్ దే ఆర్ ఎంజాయింగ్ దేర్ హీరో అనుకుంటున్నారు. బట్ సబ్‌కాన్షియస్‌గా ఈ వైలెన్స్ వాళ్ళ పర్సనల్ లైఫ్‌లో ఎంత వరకు దూరిందనేది ఇవాళ చూడండి. నువ్వు ఎవరినో చంపాలన్న ఇంటెన్షన్ మైండ్‌లో పెట్టుకొని, అది ఎవరిని చంపలేక నిస్సహాయంగా ఉన్న బిడ్డ మీద తీశారంటే ఇంగ ఏమని చెప్పాలి? అంటే ఏమి చెయ్యలేని వాళ్ళు ఇవాళ బలైపోవడం అనేది మనం సమాజంలో చూస్తున్నాము. వీక్‌గా ఉన్న వ్యక్తులే బలైపోతున్నారు. స్ట్రాంగ్ మైండెడ్ పీపుల్ ఆర్ డూయింగ్ క్రైమ్ అండ్ దే ఆర్ గెట్టింగ్ దేర్ వేస్ ఔట్ ఆఫ్ ఇట్. చేసేస్తున్నారు, బయటికొచ్చేయగలుగుతున్నారు. కానీ బట్ హూ ఈస్ స్కేప్ గోట్? ఇన్నోసెంట్ పీపుల్. ఎవరు ప్రొటెక్ట్ చేయాలి వాళ్ళని? దిస్ ఈస్ ద క్వెషన్. థ్యాంక్ యూ అనిత గారు, మీ సమయాన్ని మా కోసం కేటాయించినందుకు. ఇది మొత్తానికి టీవీ సీరియళ్ల ప్రభావం కావచ్చు, వెబ్ సిరీస్ల ప్రభావం కావచ్చు, సోషల్ మీడియాలో వస్తున్న కంటెంట్ ప్రభావం కావచ్చు, అది సమాజంలోని వ్యక్తులని, ప్రభావితమయ్యే వ్యక్తులని ఖచ్చితంగా నేరస్తులుగా మార్చుతుందని చెప్పడానికి అనేక ఎగ్జాంపుల్స్ కనిపిస్తున్నాయి. ఆఖరికి ఈ కేసులో మహబూబాబాద్లో కూడా ఒక గృహిణి కూడా ఎమోషనల్లో తీసుకున్న ఒక నిర్ణయం, భార్యాభర్త ఎమోషనల్గా తీసుకున్న ఒక నిర్ణయం, లేకపోతే ఎమోషనల్గా వచ్చిన ఒక గొడవ ఊహించని పరిణామానికి కారణమైందని చెప్పొచ్చు. ఇక్కడ చూద్దాం ఈ టీవీ సీరియల్స్ ప్రభావం, లేకపోతే టీవీ వెబ్ సిరీస్ల ప్రభావం సమాజం పైన తప్పించడం కోసం భవిష్యత్తులో ఏదైనా నిబంధనలు కానీ, లేకపోతే చట్టాలు కానీ, లేకపోతే ఏదైనా ఒక రూలింగ్ వస్తుందేమో చూద్దాం. చూస్తూనే ఉండండి లైవ్ అప్డేట్స్ కోసం సుమన్ టీవీ డిజిటల్ లైవ్, అట్లాగే సుమన్ టీవీ లైవ్.